65432 ఫోన్ నెంబర్ అని అడిగాడు ఆయన. చాలా మంది నా ఫోన్ నెంబర్ అండి, దీనికి ఎస్టీడీ కోడ్ వేయాలండి అన్నారు. అంటే చాలా మంది తెలియక ఆయన ఏమన్నాడంటే ఇది డ్రీమ్ లిస్ట్ అన్నాడు. ఏమన్నాడండి? ఇది డ్రీమ్ లిస్ట్. ఒక మనిషి జీవితంలో యారు ఉంటే ఆయన మించినోడు లేడు, ఆయన హ్యాపీ లైఫ్ ఉంటుంది అన్నాడు. 6 అంటే ఏంటంటే ఆ రోజుకి మాకు ఆశ్చర్యకరమైంది. ఎందుకంటే అప్పటికి 3 అంకెల ఆదాయము 4 అంకెల ఆదాయమే ఉంది తప్ప 5 అంకెల ఆదాయాలు కూడా ఎవరికి లేవు. 6 అంటే ఏంటంటే 6 అంకెల ఆదాయము అంటే 6 అంకెల ఆదాయం అంటే ఎంతండి? 1 6 అంటే 6 అంకెల ఆదాయము అంటే ₹1,00,000 ఇన్కమ్ ఉండాలండి. ఇది డ్రీమ్ లిస్ట్ లో ఫస్ట్ ఉండాలి. 5 ఏంటని అడిగాడు ఆయన. మళ్ళీ అందరూ ఆలోచించాం. ఒకడు 5 అంకెల ఆదాయం అంటాడు. ఎన్ని అంకెలు ఉండాలంటే 1 ఆదాయం డ్రీమ్ ఉండాలి. 6 అంటే 6 అంకెల ఆదాయం ₹1,00,000 ఇన్కమ్ ఉండాలి ఒక మనిషి జీవితంలో డ్రీమ్. 5 అంటే ఏంటంటే మినిమము 5 దేశాలు విజిట్ చేయాలి, అంటే మనము తిరగాలి. ఎందుకంటే పల్లెటూరులో ఉన్న వాడికి విజయనగరం వచ్చేసరికి ఒకలాగా ఉంటుంది, విజయనగరంలో ఉన్న వాళ్ళకి వైజాగ్ వస్తే ఒకలాగా ఉంటుంది, వైజాగ్ వాళ్ళు హైదరాబాద్ వెళ్తే, హైదరాబాద్ వాళ్ళు ఢిల్లీ వెళ్తే ఉంటుందా లేదండి, ఊటీ వెళ్తే, కొడైకెనాల్ వెళ్తే. మన జీవితంలో నిజంగా విహారయాత్రలు ఉన్నాయంటారా? చాలా మందిని నీ క్వశ్చన్ చేసినప్పుడు 2-3 చేతులు ఎత్తేస్తుంటారు, అర్థం చేసుకోరు. విహారయాత్రలు ఉన్నాయంటే భలేవారు సార్, మేము ఎవ్రీ ఇయర్ మా జీవితంలో విహారయాత్రలు మేము అదే వెళ్తుంటాం సార్. ఎక్కడికంటే లాస్ట్ ఇయర్ షిరిడి నాసిక్ వెళ్ళామండి, ఇప్పుడు తిరుపతి వెళ్ళామండి, లేదా అరుణాచలం వెళ్ళామండి. అవి విహారయాత్రలు కాదయ్యా, తీర్థయాత్రలు. విహారయాత్రలు అంటే ఏంటి? కుటుంబాన్ని రిలాక్స్. ఇప్పుడు మహేష్ బాబు తీసుకెళ్తున్నాడు, చాలా మంది వెళ్తున్నారు కదా, అంటే నచ్చినటువంటి ప్లేస్కి వెళ్ళాలి. అలా వెళ్ళగలిగే పరిస్థితి ఉంది. ఒక మనిషి జీవితంలో ఒక 5 దేశాలైనా చూసి రావాలండి. ఎందుకంటే కొంతమంది బ్యాంకాక్ వెళ్తే ఇష్టం మసాజ్లు, అది ఒక కల్చర్ ఉంటుంది. కొంతమందికి మలేషియా, కొంతమందికి యూరోప్ కంట్రీస్, కొంతమందికి రకరకాల కంట్రీస్, కెనడా వెళ్ళాలనుకో చాలా ఉంటుందండి. సో 5 దేశాలు. నెక్స్ట్ 4 అంటే ఏంటంటే 4 వీలర్. 4 వీలర్ అంటే ఏంటండి? కారు. ఒక మనిషి జీవితంలో మినిమం ఈ జీవితంలో ఒక 4 వీలర్ కొనుక్కోవాలనే డ్రీమ్ అయినా కూడా ఉండాలి అనేటువంటిది చెప్పారండి. ఇంకా 3 అంటే ఏముండాలి? 3 అంటే ఏంటంటే 3 బెడ్రూమ్ హౌస్. మన ఇల్లులన్నీ ఎలా ఉంటాయి పల్లెటూరులో? రైలు బండ్లో ఉంటాయి, రైలు బోగిల్లాగా. ఒకవేళ కొత్తగా పెళ్ళైన మధ్య గదులు ఉంటే ఆ చివరి గదికి వెళ్ళాలంటే వాళ్ళు డిస్టర్బ్ చేసుకుని వెళ్ళాల్సిందే. కానీ ఇప్పుడు కల్చర్ వచ్చింది కదా, సైడ్ బెడ్రూమ్లు కావాలనుకున్నారు కదా. కానీ 2008లో సైడ్ బెడ్రూమ్ల గురించి ఎవరు మాట్లాడలేదు అప్పుడు. ఆ రోజు ఆయన చెప్పాడు 3 బెడ్రూమ్ హౌస్ అంటూ ఉండాలి ఒక మనిషికి అన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత మీలో ఎవరైనా తెలివైన ఉంటే 2 చెప్పండి అనేసి అంటే 2-3 టపటపలు వేశారండి. సార్ 6 అంకెల ఆదాయం, 5 దేశాలు, కారు, 3 బెడ్రూమ్ హౌస్ కదా సార్, నేను చెప్తాను సార్, 2 పిల్లలు కావాలండి అన్నాడు. తప్పయ్యా, 2 అంటే 2 పిల్లలు కాదు, 2 క్యూట్ చిల్డ్రన్స్, 2 మంచి పిల్లలు. 2 అంటే లాస్ట్ ఫైనల్ ఏంటండి? జీవితాన్ని అర్థం చేసుకునే జీవిత భాగస్వామి. భర్తకి భార్య, భార్యకి భర్త. నేనేమంటానంటే ఈ 4 మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఈ 2 వస్తాయి రావా? ఒకవేళ భర్త అర్థం చేసుకునే భార్య లేకపోయినా ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కారణం ఏంటి? ప్రపంచాన్ని ఏం నడిపిస్తుంది? భార్య కావాల్సిందల్లా కొనిచ్చినప్పుడు భర్త దేవుడా కాదా? తల్లిదండ్రులు అడగగానే పిల్లలకి ఏదైనా ఇవ్వగలిగే పరిస్థితి ఉందనుకోండి, పిల్లలకి అంటే అలాగని పనికిమాలని కాదు, మంచివి. తల్లిదండ్రులు పిల్లలు మంచిగా ప్రేమతో చూస్తారా లేదండి? అంటే కుటుంబ రిలేషన్స్ అన్ని దేని మీద ఆధారపడి ఉన్నాయి? సో ఇది ఒక మనిషికి జీవితంలో మినిమం ఉండాల్సిన డ్రీమ్ అండి. ఈ డ్రీమ్ కూడా ఆయన ఆనాడు చెప్పాడు. ఈ డ్రీమ్ లో నేను ఆల్మోస్ట్ 2020 నాటికి ఇది రీచ్ అయ్యాను, ఇది రీచ్ అయ్యాను, ఇది రీచ్ అయ్యాను, ఇది కూడా రీచ్ అయ్యాను. 2020కే రీచ్ అయ్యామండి. అన్ని కూడా 2020లో 3 బెడ్రూమ్ హౌస్ 2020కి ముందే కట్టాము. కారు 2017లో కొనుక్కున్నాం. 2017, 18, 19, 20లో 6 దేశాలు వెళ్ళొచ్చాను ఈ కంపెనీ ద్వారా. మినిమం 2 lakhs ఇన్కమ్ తీసుకున్నాం. అంటే దీనికి నాన్న ఎక్కడ పలికాం? 2008, 9, 10 అప్పటి నుంచి సెర్చ్ చేసాం, మంచి అవకాశం కోసం చూసాం. ఎందుకు ఈ కంపెనీలో నిలబడి ఉన్నామంటే కంపెనీ చాలా ప్లాన్డ్ గా వెళ్తుంది, వెరీ స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉన్న కంపెనీ, ప్రొడక్ట్ రిజల్ట్ ఉంది, అన్నిటికన్నా మించి మంచి సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. మనకి మార్కెట్లో సమాజంలో బ్లెస్సింగ్స్ దొరుకుతున్నాయి. అంటే ప్రతి డబ్బు సంపాదించడం ఉన్నారండి, అది అక్రమమా సక్రమంగా సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రజలకు మేలు చేస్తూ, నేను రైతు బిడ్డగా రైతులకు అవగాహన పరుస్తూ, ఒక పేషెంట్కి ఆరోగ్యాన్ని ఇస్తూ, కొన్ని 100 మంది జీవితాల్లో ఆనందాన్ని చూస్తూ మనం సంపాదించుకునే అవకాశం ఉంది. అంటే ఒక మనిషికి ఉండాల్సినటువంటి డ్రీమ్ అండి. ఇది ఆల్రెడీ మీకు ఈ 2 వచ్చేసిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఈ రెండిట్లో ఇంకా కొంచెం అనుకూలంగా మార్చుకోవడానికి ఈ 4
కావాలి. నిజంగా ఎంతమంది 3 బెడ్రూమ్ హౌస్ ఉంది, ఎంతమంది కారు ఉంది, ఎంతమంది 5 దేశాలు వెళ్ళొచ్చారు, ఎంతమందికి 6 అంకెల ఆదాయం అనేటువంటిది ఉంది. ఇది కావాలంటే మినిమం ఒక 2 సంవత్సరాల పాటు రోజు గంట నుంచి 3 గంటల సేపు 2 పనులు చేయండి. ఒక ప్రాసెస్ లో చెప్తాను. రెండో పని ఉంది. ఒక పని ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉంటూ మీరు డబ్బు సంపాదించుకొని. రెండో పని ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉంటూ అందులో కొంతమంది డబ్బులు సంపాదించుకుంటూ మీరు డబ్బులు సంపాదించుకునేది. 2 పనులు ఉన్నాయండి. ఓకేనండి. అందరూ ఆరోగ్యంగా ఉంటూ మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు, అందరూ ఆరోగ్యంగా ఉంటూ అందులో కొంతమంది డబ్బు సంపాదించుకుంటూ మీరు డబ్బులు సంపాదించుకునే మార్గం 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఎందులో వెళ్ళాలనేది చాయిస్ ఈజ్ యువర్స్, మీ చేతిలో ఉంది.